మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. ఒంగోలు నుండి సూదనగుంట కార్తీక్ అనే భవంతుల నిర్మాణం చేసి ఆయన అడుగుతున్నారు. వృత్తి పని భవంతుల నిర్మాణం. బ్రహ్మచర్యం పాటించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాతృదేవో భవ చాలా మంచి ప్రశ్న. వారి వయస్సు కూడా మనకు తెలిసే అవకాశం లేదు, కానీ వాళ్ళు పేర్కొనలేదు. చిన్న వయసు అయితే మంచిది. వచ్చాక బ్రహ్మచర్యం పాటించి ఉపయోగం బ్రహ్మచర్యమే. నిజానికి ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నాకు అర్హత లేదు. నాకు పెళ్ళయింది, నాకు పెళ్ళి అవ్వడం వల్ల నీకు పెళ్ళి అంతేది. నాకు చెప్పడానికి నీకు వినడానికి కూడా యోగ్యత లేదు. కానీ అలాగని మనం చెప్పడం మానేస్తే ఏ మంచి మాట లోకంలోకి వెళ్ళదు. అర్హతలు యోగ్యతలు ఆలోచించుకుని చెప్పాలి అంటే మహర్షులు కూడా యోగ్యత లేని విషయాలు చాలా ఉన్నాయి. అది సమస్య కాదు. చెప్పేది చిత్తశుద్ధిగా చెబుతున్నామా లేదా అనేది ప్రధానం. ఆయన కుర్రాడైతే చాలా మంచిది, పెద్దవాళ్ళైనా పర్వాలేదు. బ్రహ్మచర్యం అనేది ఎంత గొప్పది అంటే అది కేవలం స్త్రీ పురుష సంపర్కానికి సంబంధించిన విషయం కాదు. దాన్ని అలా పుట్టించారు. కామం అనగానే లైంగిక వాంఛ. లైంగిక వాంఛ కాదు, ప్రతి కోరికే కామమే. కానీ గృహస్థాశ్రమ ధర్మంలో బ్రహ్మచర్యం పాటించడం అవ్వదు. బ్రహ్మచర్యం అనేది ప్రత్యేకించి ఆశ్రమంగా అసలు భార్యాభర్తల సంపర్కం మాత్రమే బ్రహ్మచర్యం కాదు అని ఎందుకు అనుకుంటారు? బ్రహ్మని చరతీతి బ్రహ్మచర్యం. నిరంతరం బ్రహ్మభావనలో ఉండడం బ్రహ్మచర్యం. నిరంతరం బ్రహ్మభావనలో ఉండడం బ్రహ్మచర్యం. నువ్వు గృహస్థైనా పర్వాలేదు. చివరికి మొహమాట లేకుండా చెబుతున్న పెద్దవాడు స్త్రీ పురుష సంపర్కం అప్పుడు కూడా భగవన్నామస్మరణ చేయగలిగితే అది బ్రహ్మచర్యం. అది దాని సంతాన యజ్ఞం అన్నారు. ఇది అర్థం కాక మనం విభాగాలు చేసేసాం జీవితంలో. ఇక్కడి నుంచి ఈ ఘర్షణ ఎక్కువైపోతుంది. పొరపాటుని పాపం ఏదో ఈ బీటెక్ చదివే కుర్రాడికి ఏదో స్త్రీ గురించిన ఆలోచన భావన వచ్చిందనుకో, నా బ్రహ్మచర్యం చెడిపోయింది. అంత మాత్రం చేతి చెడిపోదు, కానీ అది కూడా రాకుండా చూసుకుంటే మంచిది. కానీ అంత మాత్రం చేతి చెడిపోతుంది. బ్రహ్మచర్యం అనే భావన బ్రహ్మణి చర్యం అంటే చరించడం. బ్రహ్మణి అంటే పరబ్రహ్మ. నువ్వు ఎప్పుడైతే నీ ధ్యానాన్ని ఆత్మ మీద పెట్టావో, అలాగే నమ శివాయ నమో నారాయణాయ ద్వారా ఏ రకంగా అయితే మనస్సును భగవంతుడి వైపు మనం మళ్ళించావో అంతకాలం మనం బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క. దానికి పక్కా ఉదాహరణ చెప్పాలంటే మామగారు చెప్పేవారు నాకు కథ. వశిష్ఠ మహర్షిను దుర్వాసుడు ఇద్దరు అన్నదమ్ములు అవుతారట. ఏదో ఈయన నదికి ఒక గట్టును ఈయన ఉండేవాట, ఒక గట్టును ఆయన ఉండేవాట. అరుంధతీదేవి పాపం ఆయన దుర్వాసుడు బ్రహ్మచారి కదా, పెళ్ళి అవ్వలేదు. వశిష్ఠుడికి ఈయన ఈవిడ భార్య. ఆయనకి ఎవరు వండి పెడతారు, నేను పట్టుకెడతానంటే పట్టుకెడమన్నాడు. ఈయన ఇంట్లో అన్నం వండి బొట్టలోనో తట్లోనో పెట్టుకుని పట్టుకెడుతుంది. నది అడ్డం ఉంది, ఏరు పొంగుతోంది. ఏరు పొంగుతోందని అందుట నిత్య బ్రహ్మచారి దారిమ్మన్నాడని అడుగు ఇస్తుంది అన్నట్టు. ఆవిడ నవ్వుకుంది. నాకు కాపురం చేస్తున్నాడు ఈయన, పైగా వాళ్ళకి 100 మంది సంతానం, 100 మంది పిల్లలు కానాడు, నిత్య బ్రహ్మచారి అది ఆయన అడగమన్నాడు కదా. నిత్య బ్రహ్మచారి దారి ఇమ్మన్నాడు. నది 2 పాయలుగా విడిపోయి దారిచ్చింది. విడిపోయింది. అక్కడ ఆశ్చర్యపడి భర్త మహిమకి నమస్కారం పెట్టుకుంది. ఆవిడ అంతకంటే గొప్పది, నిజానికి ఆవిడ అంతకంటే గొప్పది. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆయనకు భోజనం పెట్టింది. అమ్మ వదిన గారు బాగున్నావా, అది ఇదే అన్నాడు. అయిపోయిన తర్వాత ఆయన పెడుతుంటే మళ్ళీ ఏదో అలాగే ఉంది. ఇప్పుడు అన్నగారు అలా చెప్పాడు, తమ్ముడు ఏం చెప్తాడో చూద్దామని. ఏమయ్యా ఎలా ఉందంటే సదోపవాస దారిమ్మన్నాడు అని అడుగు ఇస్తుంది అన్నట్టు. తెచ్చినవా నేను? మామగారు చెప్పేవారు నాకు ఈ కథ. సదోపవాస దారిమ్మన్నాడు అని అడుగు ఇస్తుందంటే సదోపవాస దారిమ్మన్నాడు అనగా ఇచ్చింది. వీళ్ళు బంగారం, బ్రహ్మచర్యం బంగారంగాను, ఉపవాసం బంగారంగాను, ఇదేమిటి అని అడిగి ఆవిడ వెళ్ళిపోయి తర్వాత వశిష్ఠుని అడిగితే ఏమీ లేదు, ఇందులో అంత కొట్టుకుపోవలసిన పని ఏం లేదు. ప్రతి నిమిషము నేనేదో చేస్తున్నానా లేదా అని లెక్కెట్టుకుని కుళ్ళిపోవలసిన అవసరం లేదు. మనిషి గాలివాట మనస్సిది. ఒక నియమపూర్వకమైన జీవితం గడిపితే చాలు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు జనానికి? అందుకని నేను నీతో తప్ప మరి ఎవరితోనూ సంబంధం కలిగి లేను కదా, నేను గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నా, భార్యతో సంపర్కం అనేది, నేను బ్రహ్మచారిని కాక ఏమవుతాను అన్నాడు. నమస్కారం అయ్యా నీకని. మరి ఆయన ఉపవాసం ఏమిటన్నాడు. నువ్వు పెట్టినప్పుడు తప్పితే ఎప్పుడైనా తిన్నాడు ఆయన అన్నాడు.
నేను తినలేదు, నేను పెట్టడమే ఒక పూట రెండో పూట వెళ్ళడం, మరి అది ఉపవాసం కాకపోతే ఏమిటి? అంటే నియమపూర్వకమైనటువంటి స్త్రీ పురుష సంపర్కం, నియమపూర్వకమైనటువంటి ఆహార విహారాలు ఉంటే బ్రహ్మచారులే అందరూ, అందరూ నిత్యోపవాసులే. ఈ నియమం లేకుండా ఇష్టమోని ఇంకా పగలేదు రాత్రి లేదు ఏదో ఒకటో శిశునోదర ధ్యానం అని చెప్పి ఇదే పని పెట్టుకుంటే ఏమవుతుంది? అందుకని బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యాన్ని మనం చెప్పడం ఏమిటి? వ్యాసుడు శాంతి పర్వంలో చెప్పాడు, భారతంలో అద్భుతమైన మాట. యదిదం బ్రహ్మణో రూపం బ్రహ్మచర్యమితి స్మృతం పరం తత్సర్వధర్మేభ్యః పరం తత్సర్వధర్మేభ్యః తేన యాంతి పరాం గతిం అన్నాడు. యదిదం బ్రహ్మణో రూపం, బ్రహ్మచర్యం అనేది ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు వేరే ఆలోచన లేకుండా పూర్తిగా చదువు మీద మనస్సు లగ్నం చేయడం అనేది ఎలాంటిదంటే బ్రహ్మణో రూపం. నువ్వు వేరే భక్తి జ్ఞానం వైరాగ్యం పూజ తీర్థం క్షేత్రం ఏం అక్కర్లేదు, నువ్వు చదువు. మన ఎక్కడో కాలేజీలో బీటెక్ కాలేజీలో ఉపన్యాసం ఇస్తుంటే ఒక విద్యార్థి అడిగాడు, నేను బీటెక్ విద్యార్థినంటే నేను దేశభక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలన్నాడు. నోరు మూసుకుని నీ నువ్వు చదువుకో, అదే దేశభక్తి అని చెప్పాను నేను. లేకపోతే దేశభక్తి అని వీడు జెండా పట్టుకు బయటకు వస్తాడు. ఇప్పుడు జెండా ఎందుకు? నీ పని నువ్వు చేయవయ్యా, నువ్వు బీటెక్ విద్యార్థి చదువుకో, పరిశోధనాత్మకంగా చదువు, ఉద్యోగం కోసం చదవకని చెప్పాను నేను. ఆ చదువు చదివితే దేశభక్తే కదా, ఈ పరిశోధన దేశానికి ఉపయోగిస్తుంది కదా. మరి ఇంక దేశభక్తి అంటే జెండా పట్టుకోగానే సరిపోయిందా, నినాదాలు చేయగానే సరిపోయిందా? ఎవరి పని వారు చేస్తే అదే దేశభక్తి, అదే దైవభక్తి. మన సంస్కృతి మొత్తం చెబుతున్నది అదే. మన పనులు మనం చేయం, ఊరేగుతూ ఉంటాం, ఉద్యమాలు చేస్తూ ఉంటాం, గొడవలు చేస్తూ ఉంటాం, అదంతా హిందుత్వం అంటూ ఉంటాం. ఇది మరి అసలు చేయవలసిన పని చేయడు, ఆఫీసులో లంచం పుచ్చుకోవడం మాంటాడు, సమయానికి పని చేయడు, తన దగ్గర ఉన్న ఫైల్ క్లియర్ చేయడు, అలా పెట్టు కూర్చుంటాడు. రామరామ అని జపం చేసి నేను 10 సార్లు కొండకెళ్ళాను 10 సార్లు బండకెళ్ళాను. ఎవరికి కావాలి వీడు కొండ బండ? వీడు పని చేయకుండా. అదేమి హిందుత్వం, అదేమి ధర్మం? బొట్లెట్టేసి భాగవతాలు చేసి భజనలు చేయగానే వచ్చేస్తుందా మతం అనేది? దేవుడు అలా కనపడుతుంది, నీ డ్యూటీ నువ్వు చేసావు లేదా? అలాగా యదిదం బ్రహ్మణో రూపం, పరమాత్మ యొక్క రూపం అంటే బ్రహ్మచర్యమే. బ్రహ్మచర్యం అని దాన్నే అంటారు, బ్రహ్మచర్యం ఇది స్మృతం పరం తత్ సర్వధర్మేభ్యః. అసలు అన్ని ధర్మాల్లోకి అతీతమైనది. ఎందుకంటే బ్రహ్మచారి ముఖ్యంగా మనస్సును నిగ్రహించుకోవాలి. అంటే నేను పెళ్లి కాని వాడి విషయం చెబుతున్నాను, పెళ్ళి అయిన వాడైనా అంతే. పెళ్ళి అయిన వాడికి ఒకసారి నిగ్రహం లేకపోయినా ఏదో సరదా పడినా, మన భాషలో కక్కుర్తి పడినా పర్వాలేదు, ధర్మం అది పర్వాలేదు. వారి ఆనందం కోసం వీర బ్రహ్మచారికి అది కుదరదు, ఖచ్చితంగా నిగ్రహించుకుని తీరవచ్చు. ఇవాళ కాలేజీ విద్యార్థులందరినీ ఆ ఒక్క బ్రహ్మచర్యం పాటించమని మొత్తం కాలేజీల్లో బ్రహ్మాండమైన శాంతి ఉంటుంది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయచ్చు. డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వగలేదు, వీళ్ళెవరికి ఇవ్వకూడదు ఏంటి, వాడికి ఇవ్వాలని చెబుతున్నారు ఇక్కడ. అంతకంటే శాంతి ప్రియులే అందరూ. కానీ ఇవాళ డ్రగ్స్ బయలుదేరే కాలేజీల్లో బ్రహ్మచర్యం ఎక్కడరా? డ్రగ్స్ బయలుదేరే ఎందుకు వస్తున్నాయి? ఎస్కేపిజం. ఈవెన్ ఒక మాట మొహమాటం లేకుండా చెబుతున్న కొడుకు కాబట్టి మనిషి చదువుకునే విద్యార్థి ఒక స్త్రీ సాంగత్యం కోరడం కూడా నేరమో ఘోరమో అని చెప్పకండి, ఎస్కేపిజం అది. వాడికి చదువు రావట్లేదు, వాడు తప్పుకుంటున్నాడు. వేరే స్త్రీ ఎవరో వీడిని చూడగానే హాహా అనగానే వీడు హీరోగా అనుకుంటూ ఉంటాడు. అదే చదువులో అనుకోగలిగితే వాడు ఆ జోలికి వెళ్ళాడు. అంచేత ఉపాధ్యాయులు ప్రోత్సహించవలసింది ఆ చదువుని. ఒక దాంట్లో నిమగ్నం అయిపోయి విజయకేతనం ఎగరేసిన వాడు ఈ పక్క చూపులు చూడండి. అసలు ఈ బ్యాక్ బెంచ్ విద్యార్థులు అంటారు మహానుభావులు, మహాయోగులు. వీళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు, అక్కడ చేరతారు వీళ్ళందరూ. ఊగులెల్ల కూడి ఒక్క చోట అని అక్కడ కూర్చుని మా చిన్నతనంలో సీతారామ ఆడుకునే వాళ్ళు, వీళ్ళేమో వేరే ఆడుకుంటారు. మేము కనీసం ఆడినా సీతారామ ఆడేవాళ్ళం, వీళ్ళు ఏదో ఆడతారు. అంచేత ఈ బ్రహ్మచర్యం అంత గొప్పది. తేనయాంతి పరాం గతి, కేవల బ్రహ్మచర్యంతోనే మోక్షం పొందొచ్చు. శంకరాచార్య, కంచి పరమాచార్య, రమణ మహర్షి ఎలా పొందారు? కేవల బ్రహ్మచర్యం, వారు పెళ్లి చేసుకోలేదే. అంచేతన విద్యార్థులు బ్రహ్మచర్యం పాటించడం అంత గొప్పది. అది ఒక్కటి ఉంటే తర్వాత పెళ్లి చేసుకున్నావా, పేరెంటం చేసుకున్నావా, నీ ఇష్టం చేసుకో, లేదా మానే, అది ఒకటి చాలు. దాంతోనే అన్ని గతులు పొందొచ్చు. అది బ్రహ్మచర్యం పాటించడం అంటే భార్య వివాహం అయినా కూడా భార్యతో తప్ప ఇంకెవరితో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండగలగటం, అది కూడా కాలానుగుణంగా ఉండగలిగితే కనుక అది గొప్ప బ్రహ్మచర్యం అవుతుందని, దానిని కూడా ఒక యజ్ఞంగానే భావించమని మనకి వేదాలలో పురాణాలలో ఉన్నటువంటి విషయాలలో, సాహిత్యాలలో ఉన్నటువంటి విషయాలను నాన్నగారు ఉటంకించారు. దాని ప్రయోజనాలను అర్థం చేసుకుని ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఆ దశలో బ్రహ్మచర్యాన్ని పాటించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. స్వస్తి.